బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ఇటీవల శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్లో చేరిన ధర్మేంద్ర ఇవాళ తుది శ్వాస విడిచారు. 1935 డిసెంబర్ 8న జన్మించిన ధర్మేంద్ర 6 దశాబ్దాల పాటు నటించారు. కెరీర్లో 300కు పైగా సినిమాల్లో నటించి బాలీవుడ్ హీమ్యాన్ గా, యాక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ధర్మేంద్ర. 2012లో పద్మభూషణ్, 1197 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. ధర్మేంద్ర మృతితో సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ఇటీవల శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్లో చేరిన ధర్మేంద్ర ఇవాళ తుది శ్వాస విడిచారు. 1935 డిసెంబర్ 8న జన్మించిన ధర్మేంద్ర 6 దశాబ్దాల పాటు నటించారు. కెరీర్లో 300కు పైగా సినిమాల్లో నటించి బాలీవుడ్ హీమాన్ గా, యాక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2012లో పద్మభూషణ్, 1197 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు అందుకున్నారు. రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. ఆయన ధర్మేంద్ర మృతితో సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ఇటీవల శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్లో చేరిన ధర్మేంద్ర ఇవాళ తుది శ్వాస విడిచారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన గతంలో కూడా గత వారం రోజులుగా చాలా సందర్భాల్లో ఆయన ఆరోగ్య సమస్య పైన వివిధ వార్తలు వచ్చాయి. కానీ అది ఎక్కడ కూడా నిరూపణ అవ్వలేదు. కానీ ఈ రోజు ఉదయం మాత్రం ఆయన చనిపోయినట్టుగా కుటుంబ సభ్యులు ధృవీకరించడం జరిగింది. అయితే కొంతకాలంగా ఆయన గుండెపోటు సంబంధించినటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ముంబైలో కూడా ఒక ప్రముఖ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ అనారోగ్యంతో క్షీణించిందని చెప్పి కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. ఆ సమయంలోనే అనేక వార్తలు రావడం జరిగింది. అవన్నీ కొట్టివేస్తూ ధర్మేంద్ర క్షేమంగానే బయటకు వచ్చారంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కొన్ని పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషయం గత వారం రోజుల నుంచి కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. కానీ ఈ రోజు ఉదయం ఆయన ఇంటి వద్దనే, నివాసం వద్దనే ఉన్నారు. ఆయన శ్వాసకోశకు సంబంధించినటువంటి సమస్యతో కన్నుమూసినట్టుగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలోనే ముంబైలో ఉన్నటువంటి తన నివాసం వద్దకు అప్పటికప్పుడే బాలీవుడ్ కు సంబంధించినటువంటి చాలా వరకు సెలబ్రిటీస్ రావడంతో అక్కడ దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటిని ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూ ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియ కార్యక్రమాలను కూడా కొద్దిసేపటి క్రితమే పూర్తి చేశారని చెప్పేసి తెలుస్తా ఉంది. మొత్తం మీద బాలీవుడ్ లో 300 చిత్రాలకు పైగా కూడా ధర్మేంద్ర పనిచేశారు. ఆయన బాలీవుడ్ కి సంబంధించినటువంటి సినిమాల్లో యాక్షన్ కింగ్ గా ఆయనకు ఒక టైటిల్ ఉంది. బాలీవుడ్ హీమ్యాన్ అనే గుర్తింపు దక్కించుకున్నారు. ఎందుకంటే ఆయన దాదాపుగా చేసినటువంటి సినిమాల్లో ఎక్కువగా యాక్షన్స్ మూవీస్ ఎక్కువగా ఇవ్వడంతో బాలీవుడ్ కి ఒక హీమ్యాన్ గా ఆయనకు గుర్తింపు ఉంది. ధర్మేంద్రకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు. ధర్మేంద్ర ఆయన కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా, అంటే 1935లో ఆయన జన్మించిన ఆయన దాదాపుగా బాలీవుడ్ కి సంబంధించినటువంటి చాలా సినిమాల్లో, అంటే పేరు పొందినటువంటి చాలా వరకు సినిమాల్లో ఆయన నటించడం జరిగింది. ముఖ్యంగా షోలే లాంటి సినిమా అయితే కొన్ని సంవత్సరాల పాటు నడిచినటువంటి సినిమాల్లో ఆయన ఒక ముఖ్యమైన పాత్ర పోషించడమే కాకుండా అలీబాబా, ఔర్ 40, చోర్స్, దోస్త్, డ్రీమ్ గర్ల్ ఇట్లాంటి చాలా వరకు సినిమాల్లో ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన దాదాపుగా ఇటు సినీ రంగంతో పాటు రాజకీయ దాంట్లో కూడా ఆయన వెళ్ళడం జరిగింది. రాజస్థాన్ కి సంబంధించినటువంటి బికనీర్ లోక్సభ నుంచి ఆయన ఎంపీగా కూడా ఆయన గెలవడం జరిగింది. అంటూ ఇటు బాలీవుడ్ లోను కొంతవరకు రాజకీయంలో కూడా ఆయన కొనసాగడం, ఎంపీగా కూడా రావడం అనేది సినీ తారలకు సంబంధించిన దాంట్లో ధర్మేంద్ర మొదటి స్థానంలో ఉండేది బాలీవుడ్ లో. బాలీవుడ్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ వ్యక్తి, రాజకీయాల్లో ప్రముఖంగా ఆయనకు అంత పేరు రావడానికి కూడా కారణము ఆయన చేసిన సినిమాలు కావచ్చు, ఆయన చేసినటువంటి
ఆ ప్రాంతంలో రాజస్థాన్ సంబంధించినటువంటి ప్రాంతంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలు అప్పట్లో ఆయనను గెలిచేందుకు ఆయనకు సహకరించారు. అయితే దాదాపుగా ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో ఆయన కుమారులైనటువంటి సన్నీ డయాల్ కానీ బాబీ డయాల్ వీళ్ళందరూ కూడా హేమమాలిని రెండో భార్యగా ఉంది. హేమమాలినికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఈ సినీ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. అయితే ధర్మేంద్రకు సంబంధించినటువంటి ఈ రోజు ఉదయం చనిపోయినట్లుగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తెలపడంతోనే ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా కదిలి వేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ కి సంబంధించినటువంటి స్టార్లు కూడా ఆయనకు సంబంధించినటువంటి సందేశాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమాలు తొందరగానే ఫినిష్ చేశారు. అయితే చనిపోయిన వెంటనే అతనికి బాగా సన్నిహితుడిగా ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ బిగ్ బి కూడా ఆయన నివాసానికి వెళ్లి ఆయనకు నివాళులు అర్పించినట్టుగా కూడా క్లియర్ గా తెలుస్తోంది. మొత్తం మీద ఒక లెజెండరీ బాలీవుడ్ కి సంబంధించినటువంటి లెజెండరీ నటుడు మాత్రం కనుమూశారు. ఆయనకున్నటువంటి స్థానం ఏదైతే ఉందో దాదాపుగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఏ స్థాయిలో ఉన్నారో ధర్మేంద్ర కూడా ఆ స్థాయిలోనే బాలీవుడ్ లో అంత పాపులారిటీ కూడా ఉంది. ఒక్కసారిగా ఆయన చనిపోవడం మాత్రం బాలీవుడ్ అభిమానులు అటు ధర్మేంద్ర అభిమానులు మాత్రం దిగ్భ్రాంతికి గురవుతున్నట్టుగా క్లియర్ గా తెలుస్తోంది. వెంకట్, అయితే అంత్యక్రియలు ఎప్పుడు జరిపించే అవకాశాలు ఉన్నాయి? అలాగే సందర్శనార్థం ఆయన భౌతిక దేహాన్ని ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయా? దాదాపు కొద్ది రోజుల క్రితం నుంచి కూడా ఆయన ఆసుపత్రిలో చేరడము, ఆయనకు సంబంధించినటువంటి గుండె సమస్యలు కావచ్చు, శ్వాసకు సంబంధించినటువంటి సమస్యలతో ఆయన ఈ రోజు ఉదయం ఆయన ఇంటి వద్దనే చనిపోవడము, ఆ తర్వాత ఉదయం ఆ విషయం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు కొంతమంది సన్నిహితులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియ కార్యక్రమాలు కూడా వెంటనే మొదలు పెట్టడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆయన అంత్యక్రియలు కూడా పూర్తయినట్టుగా కూడా క్లియర్ గా తెలుస్తోంది. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఆయనకు సంబంధించి ఈ రోజు ఉదయం చనిపోవడము, ఆ తర్వాత సన్నిహితులకు వాళ్ళు సందర్శనార్థం ఉంచడం, మధ్యాహ్నం లోపు ఆ అంత్యక్రియలు కూడా పూర్తయినట్టుగా క్లియర్ గా తెలుస్తోంది. అయితే బాలీవుడ్ దిగ్గజ నటుడికి సంబంధించినటువంటి సమస్య అంటే ఆరోగ్య సమస్యకు సంబంధించి గత వారం రోజులుగా ఇండస్ట్రీతో పాటు ఇటు ఇండియాలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ సమాచారం ముందుగానే తెలుసు. కాకపోతే ఈ రోజు ఉదయం మరణించాడనే అంశం మాత్రం కొద్దిసేపటి క్రితమే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోల ద్వారా వైరల్ అవుతున్నట్టుగా క్లియర్ గా తెలుస్తోంది. వెంకట్, అయితే అంటే ఆయన రాజకీయ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు ఎవరైనా ఆయన సందర్శనార్థం వచ్చారా? ఈ రోజు ఉదయం విషయం తెలుసుకున్నటువంటి బాలీవుడ్ కి సంబంధించినటువంటి కొంతమంది మాత్రమే ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆయన నివాసానికి వెళ్ళడం జరిగింది. దాదాపుగా అందులో ముఖ్యంగా బాలీవుడ్ కి సంబంధించినటువంటి బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబ సభ్యులు, అదేవిధంగా రణబీర్ సింగ్ వాళ్ళతో పాటు కొంతమంది సన్నిహితులు మాత్రమే అక్కడికి చేరుకోవడం జరిగింది. అనంతరం ఈ రాజకీయంగా ఆయన చేసిన సర్వీస్ ఏదైతే ఉందో, ఆయన ఎంపీగా కొనసాగిన సమయంలో ఏదైతే రాజకీయానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడికి అయితే సమాచారం అందుకునే నేపథ్యంలో రాలేకపోయారని చెప్పుకోవచ్చు. కొంతమంది మాత్రమే సన్నిహితులు, ఆయనకు ఉన్నటువంటి అత్యంత సన్నిహితులు, మిత్రులు మాత్రమే ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత ఎక్కువగా సెలబ్రిటీస్ వెళ్లారన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. దాదాపుగా ఈ రోజు మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు కూడా పూర్తవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతున్నాయో ఆ వీడియోస్ సోషల్ మీడియా ద్వారా మనకు బయట కనిపిస్తున్నాయి. అయితే ఒక విధంగా బాలీవుడ్ కు సంబంధించినటువంటి ఒక ధృవతార అయితే ఈ రోజు అస్తమించినట్టుగా కూడా క్లియర్ గా తెలుస్తోంది. ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలంగా ఆసుపత్రిలో సంబంధించినటువంటి విషయాల్లో వైరల్ అవుతూ గత వారం రోజుల క్రితం కూడా ఆయన హాస్పిటల్లో చేరిన వెంటనే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది, మరణించాడనే వార్త మాత్రం చాలా వైరల్ అయింది. కాకపోతే దాన్ని ఖండిస్తూ ఆయన డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ రోజు ఉదయం అస్వస్థకు గురయ్యారు. శ్వాసకోశవాయువుతో ఆయన మరణించడం జరిగింది. మొత్తానికి బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర చనిపోయాడనే వార్త మాత్రం ఇటు బాలీవుడ్ వర్గాలే కాదు సినీ ఇండస్ట్రీ మొత్తం కలిపివేసిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద బాలీవుడ్ కి సంబంధించినటువంటి ధృవతారగా కూడా ఆయన గుర్తింపు పొందాడు. అంతేకాకుండా ధర్మేంద్ర బాలీవుడ్ వర్గాల్లో
దాదాపుగా తెలియని పర్సన్ అంటూ లేరు. ఆయనకు అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళు మాత్రమే అక్కడికి ఆయన దగ్గరికి వెళ్లారు. అయితే దీనికి సంబంధించినటువంటి అభిమానులు కూడా ఈ రోజు ఈ విషయం తెలుసుకొని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు కూడా కొంతమేరకు వాటికి కూడా చాలా మంది అభిమానులు వెళ్ళినట్టుగా కూడా మనకు క్లియర్ గా తెలుస్తోంది. అయితే ఈ హఠాత్ మరణానికి సంబంధించినటువంటి విషయాన్ని మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులే వెల్లడించారని చెప్పుకోవచ్చు. ఆయన ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించడంతో ఆయన నివాసానికి ఈ రోజు ఉదయం అంబులెన్స్ కనిపించడంతో అభిమానులు కొంత ఆందోళనకు గురైనట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అంతేకాకుండా అక్కడి నుంచి ఇంటి వద్ద కూడా కొంత బ్యారిగేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ధర్మేంద్ర కన్నుమూశారు అనే విషయాన్ని దాదాపుగా వెల్లడించినట్టుగా కూడా క్లియర్ గా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన భౌతిక గాయాన్ని పవన్ హన్స్ అనే శ్మశాన వాటికకు సంబంధించినటువంటి శ్మశాన వాటికకు తీసుకువెళ్లడం జరిగింది. అత్యంత సన్నిహితులు మాత్రమే అక్కడికి వెళ్లడం జరిగింది. హేమామాలిని, ఈషా డియోల్, సన్నీ డియోల్, బాబీ డియోల్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అక్కడికి వెళ్లి ఆయనకు నివాళులర్పించి ఆయన అంత్యక్రియలు పూర్తి చేసినట్టుగా కూడా క్లియర్ గా తెలుస్తోంది. హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడం, ఈ రోజు ఉదయం ఆయన నివాసం వద్దే ఆయన మరణించడం కూడా ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రం ఇండస్ట్రీతో పాటు అభిమానులకు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నట్టుగా క్లియర్ గా తెలుస్తోంది. వెంకట్, అయితే శ్వాసకోశ సమస్యతో బాధపడినట్లుగా తెలుస్తోంది. అంటే డిశ్చార్జ్ అయిన కొన్ని రోజులకి మళ్ళీ మరణించడం అంటే ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఆయనకు ఉన్నాయా, లేదంటే వయసు రీత్యా వచ్చిన సమస్యలు ఏమైనా కనిపించినాయా? ఆయనకు సంబంధించినటువంటి అంటే ధర్మేంద్ర దాదాపుగా 89 సంవత్సరాలు ఆయనకు ఉంది. అయితే దాదాపుగా ఆయన ఒక 10 నుంచి 15 సంవత్సరాలుగా కొంత అస్వస్థకు గురవుతూనే ఎక్కడ కనిపించినా కూడా ఏ సినిమా కార్యక్రమానికి సంబంధించిన ఆయనకు ఇన్విటేషన్ వచ్చినా కూడా ఆయన ఒకరిపై డిపెండ్ అవుతూనే రావడం జరిగింది. చాలా వరకు ఆయనకు సంబంధించిన ఆరోగ్య విషయంలో ఎన్నోసార్లు తప్పుడు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కూడా ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారనే అంశాన్ని కూడా ఖచ్చితంగా చెప్పారు. అయితే ఆయనకు సంబంధించి మూవీస్ ఏవైతే ఉన్నాయో అప్పట్లో ఆయనకు హీమ్యాన్ అనే పేరు ఎట్లయితే వచ్చిందో ఆ పేరుకు సంబంధించినటువంటి నేమ్ తోనే ఆయన ఇప్పటి వరకు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ క్రేజ్ అనేది ఎక్కడ తగ్గలేదు. ఆయన సినిమాలు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఏ సినిమాలో కూడా నటించలేదు. అయితే అయినా కూడా ఇప్పటికీ ఆయన ధర్మేంద్ర అనే ఒక పర్సన్ కి దాదాపుగా ఫ్యాన్ బేస్ కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంది. బాలీవుడ్ లో దాదాపుగా ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల్లో గుండెపోటుకు సంబంధించినటువంటి సమస్యతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు, ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటున్నారు. అయితే తాజాగా జరిగినటువంటి పరిణామాల్లో చూసుకున్నట్టు ముంబైలో ఆయన ఈ హార్ట్కి సంబంధించినటువంటి సమస్యతో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత కొంత క్లిష్ట పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారు. కానీ ఆరోగ్యంగానే ఉన్నానంటూ కూడా ఆయన డిశ్చార్జ్ అవ్వడం మాత్రం అటు అభిమానులు కావచ్చు, ఇటు కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక ఊరట లభించింది. దాదాపుగా ఒక 4 days బ్యాక్ ఆయన డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయనకు సంబంధించినటువంటి వయో పరిమితి, అదేవిధంగా హార్ట్ కి సంబంధించినటువంటి సమస్యలు, ఈ 2 సమస్యలు ఆయన మాత్రం ఇబ్బంది పడుతున్నారనేది కుటుంబ సభ్యులు అయితే ప్రత్యేకంగా చెప్పారు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం మీద ధర్మేంద్రకు సంబంధించినటువంటి చరిత్ర అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే దీన్ని అఫీషియల్ గా డిక్లేర్ చేయడం మాత్రం మనకు కంప్లీట్ సమాచారం అందుతుందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. కమ్ బ్యాక్. ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ఇటీవల శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్లో చేరిన ధర్మేంద్ర ఇవాళ తుది శ్వాస విడిచారు. 1935 డిసెంబర్ 8న జన్మించిన ధర్మేంద్ర 6 దశాబ్దాల పాటు నటించారు. కెరీర్లో 300కు పైగా సినిమాల్లో నటించి బాలీవుడ్ హీమాన్ గా, యాక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన 2012లో పద్మభూషణ్ అలాగే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు ఆయన. ధర్మేంద్ర మృతితో సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూతపై ప్రముఖ ఎనలిస్ట్ సుధీర్ మహావత్ గారు మనతో ఇప్పుడు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సుధీర్ గారు.
నమస్తే అండి, నాతోటి విజయ్ కూడా ఉన్నారు మాట్లాడడానికి ధర్మేంద్ర విషయం. అండ్ నమస్తే విజయ్ గారు. సినీ ఫైనస్ట్ సినీ పరిస్థితులు అండ్ ఒక చెరగని ముద్రను వేస్తున్నాడు తన అద్భుతమైనటువంటి యాక్టింగ్ తోటి. మీరు అన్నట్టుగా 6 దశాబ్దాల వరకు ఉర్రూతలు ఊహించాడు. అండ్ మోస్ట్ హ్యాండ్సమ్ పర్సనాలిటీగా కూడా ఒక మంచి పేరుంది. అండ్ చాలా మంచి సినిమాలలో యాక్టింగ్ చేశాడు. అండ్ ముఖ్యంగా 1960s తర్వాత అంటే 65 తర్వాత అంటే నటించినటువంటి మూవీస్ 80 వరకు దాదాపుగా 70-80% అని కూడా హిట్ మూవీస్ అండ్ మ్యూజికల్ హిట్స్ ఎక్కువగా ఉండేవి. అండ్ అతనికి కిషోర్ కుమార్ చాలా పాటలు పాడాడు, మొహమ్మద్ రఫీ, ఇద్దరు సింగర్స్ కూడా చాలా మంచి పాటలు అతని ఫిలిమ్స్ లో పాడేది. అండ్ ముఖ్యంగా మనం అతని విషయం ఈరోజు చెప్పుకుంటున్నాం కనుక అతను ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. అండ్ అతని పాటలలో అందరికి నచ్చినటువంటి పాట, ఇప్పటికీ కూడా ఎవరు మర్చిపోలేనటువంటి పాట ఏంటంటే పల్ పల్ దిల్కే పాస్ అని చెప్పి బ్లాక్ మాల్ పిక్చర్ లో. అండ్ ఆ పాట విజయ్ పాడతాడు, ఆ తర్వాత నేను కూడా పాడదాం. మనం ఒక మంచి శ్రద్ధాంజలి ఘటిద్దాం ధర్మేంద్రకి రోజు. వెరీ గ్రేట్ యాక్టర్ విడిచి వెళ్ళిపోవడం చాలా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆయన సినిమాలు చిన్నప్పటి నుంచి చూసి ఎంజాయ్ చేసిన కోకొల్లల మంది హృదయాలను నిజంగానే దుఃఖమయంలో ముంచి వెళ్ళడం ఇది సాడ్. నిజంగా చెప్పాలంటే అమితాబ్ బచ్చన్ తర్వాత రాజేష్ ఖన్నా కంటే ముందు ఎరాలో కూడా బ్రహ్మాండమైన యాక్టింగ్ తోటి ఆకట్టుకున్నాడు. సో అతని పాడిన బ్రహ్మాండమైన సాంగ్స్ కిషోర్ కుమార్, మొహమ్మద్ రఫీ వీళ్ళందరూ కూడా ఉన్నాయి. అందులోకి చాలా మంది ఎప్పుడు కూడా హమ్ చేసుకుంటారు. ప్రతి వాళ్ళ టాప్ లిస్ట్ లో ఉండే పాట ఏదైనా ఉన్నదంటే ఈ పాట. పల్ పల్ దిల్ కే పాస్ तुम रहती हो, जीवन मीठी प्यास ये कहती हो, पल पल दिल के पास तुम रहती हो. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. హమ్ బేవఫా హర్గిజ్ న థే పర్ హమ్ వఫా कर ना सके, अरे राफ्ता राफ्ता देखो आँख मेरी लड़ी है. తర్వాత షోలే మనందరికీ తెలుసు, చాలా హిట్ మూవీ. అండ్ ఇండియన్ ఫిలిం చరిత్రలో కూడా అంటే ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో కూడా షోలే టాప్ 10 ఫిలిమ్స్ లో ఒక ఫిల్మ్ గా ఇప్పటికి కూడా చెప్పుకుంటూ ఉంటారు. అందులో కోయి హసీనా జబ్ రూఠ్ జాతీ హై తో और एक दिन हो जाती है అదొకటి. తర్వాత ధర్మేంద్రకు పాడినటువంటి పాటలలో ముఖ్యంగా డ్రీమ్ గర్ల్ మూవీలో ధర్మేంద్ర, హేమమాలిని ఇద్దరు కలిసి యాక్టింగ్ చేశారు. ఇద్దరు కలిసి చాలా పిక్చర్స్ లో యాక్టింగ్ చేశారు. హేమమాలిని ఆఫ్ కోర్స్ అందరికంటే ఎక్కువగా రాజేష్ ఖన్నా తోటి యాక్టింగ్ చేసింది, జితేందర్ తోటి యాక్టింగ్ చేసింది. బట్ ధర్మేంద్ర తోటి కూడా యాక్టింగ్ చేసినటువంటి మూవీస్ లో డ్రీమ్ గర్ల్ అనేది చాలా చాలా పాపులర్ మూవీ. ముఖ్యంగా సువర్ణ 1975 అనుకుంటా, 75-77 ఆ పీరియడ్ లో వచ్చినటువంటి మూవీ. అందులో ముఖ్యంగా డ్రీమ్ గర్ల్ किसी शायर की गजल, ड्रीम गर्ल किसी झील का कवल, ड्रीम गर्ल, ఇట్లా ఎన్నో మూవీస్ ఉన్నాయి. అండ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ పర్సనాలిటీగా ఎవరికైనా పేరు వచ్చింది అంటే ధర్మేంద్రకు, డౌట్ లేదు. అండ్ అతనితో యాక్టింగ్ చేయడానికి కూడా అంటే మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం, అమితాబ్ బచ్చన్ ఒక యాంగ్రీ హీరోగా డెవలప్ అయినాడు, తను మంచి పేరు తెచ్చుకున్నాడు 75 అని చెప్పి. బట్ దానికి కారణం ఏంటంటే ధర్మేంద్ర ఆ పిక్చర్ ను రిజెక్ట్ చేయడం తోటి, జంజీర్ అనే మూవీని రిజెక్ట్ చేయడం తోటి అమితాబ్ బచ్చన్ కి అవకాశం వచ్చింది. అండ్ ఆ తర్వాత మనందరికీ తెలుసు రెస్ట్ ఇస్ ద హిస్టరీ. 75 తర్వాత అమితాబ్ బచ్చన్ ఒక ఇరా స్టార్ట్ అయింది. బట్ ఇంతకుముందు విజయ్ చెప్పినట్టుగా వీళ్ళందరికీ కూడా రోల్ మోడల్ గా ఎవరైనా నిలిచాడని చెప్తే అందులో డౌట్ లేదు ధర్మేంద్ర. బికాస్ ఈ యాక్టెడ్ ఇన్ విత్ ఆల్మోస్ట్ ఎవ్రీ సూపర్ స్టార్. మీరు ధర్మేంద్ర ఉన్నాడు అంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ తోటి యాక్టింగ్ చేసినప్పుడైనా, లేకుంటే రాజేష్ ఖన్నా తోటి యాక్టింగ్ చేసినప్పుడైనా అతనిది ఒక స్పెషల్ ఫ్లేవర్ అనేది ఉండదు మూవీలో. ఇప్పుడు మీరు షోలే చూడండి, షోలేలో ధర్మేంద్ర రోల్ కొంచెం కామెడీగా కనబడుతుంది, బట్ అయినా కానీ ఒక స్పెషల్ రోల్ అతను ప్లే చేయడం చూసాం. సో ఇట్లా ఎన్నో చెప్పుకోవచ్చు అతని విషయాలు, ధర్మేంద్ర విషయం. అండ్ సినీ ఇండస్ట్రీకి డెఫినెట్లీ ఒక బిగ్ లాస్, డౌట్ లేదు. బట్ 89 ఇయర్స్ వరకు అతను మంచిగానే జీవించాడు, డౌట్ లేదు, చాలా హ్యాపీగా జీవించాడు. అండ్ ఈ రీసెంట్ గానైతే మనందరికీ తెలిసిందే సువర్ణ ఒక స్పెషల్ గా ఒక నేను అనుకుంటాను ఫామ్ హౌస్ కదా, యాక్చువల్ గా రెస్ట్ ఆఫ్ లైఫ్ అందరు కూడా ఒక గ్రేట్ లైఫ్ గా ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీ మెంబర్స్ తో అందరూ అనుకుంటారు. కానీ ధర్మేంద్ర మాత్రం సినీ జీవితం తర్వాత మాత్రం టోటల్ గా ఒక ఫామ్ హౌస్ లోనే చెట్లు, పూలు, పళ్ళు, వాటి మధ్యన ఆ ఫామ్ హౌస్ లో వర్కర్స్ తోటి అన్యోన్యంగా జీవితం కొనసాగించడం అనేది అది కొద్ది మంది మాత్రమే సాధ్యమవుతుంది. ఇలాంటి జీవితమే ఉండాలి అని ఒక ఎగ్జాంపుల్ గా బ్రహ్మాండంగా ఇంతకుముందు సుధీర్ గారు చెప్పినట్టుగా అమితాబ్ బచ్చన్
ఆ జంజీర్లో ఆ అవకాశం వచ్చిన తర్వాత షోలేలో కూడా అద్భుతమైన పాట, వాళ్ళ బాండింగ్ కూడా ఇప్పటికి కూడా ఎలా ఉన్నదంటే, ఏ దోస్తి हम नहीं छोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे। ఈ పాట తర్వాత మెయిన్ చెప్పాలంటే ఆ యాక్టింగ్ లో ఆ పవర్ అనేది నిజంగానే ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, కొన్ని రోల్స్ అయితే చూస్తే నిజంగా సెన్సిటివ్ మూడ్ తోటి యాక్టింగ్ చేసిన సినిమాలు అయితే బ్రహ్మాండం. అందులో కూడా దునియా ఓ దునియా అనే కిషోర్ కుమార్ పాట ఉన్నది. అందులో మెయిన్ చెప్పాలంటే మేడే అంటాం కదా, మేడే సెలబ్రేషన్ కి ఒక బ్రహ్మాండమైన పాట అది నిజంగానే ధర్మేంద్రకు దక్కడం అది చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. चमका पसीना बन के नगीना, काली रात बीती रे काली रात बीती, मेहनत जीती रे मेहनत जीती, ఇలా చెప్పుకుంటూ బ్రహ్మాండమైన సాంగ్స్ అన్ని కూడా మరి నిపుణులు వేసుకోవచ్చు. ఇంతకుముందు సుధీర్ గారు చెప్పినట్టుగా డ్రీమ్ గర్ల్ అన్న పాటతోటి మరి వారి ఇద్దరి యొక్క ప్రణయం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. డ్రీమ్ గర్ల్ అన్న పేరు ఆ పాటతోటి మరి హేమమాలిని కూడా వచ్చిందని చెప్పాలి. అబ్సల్యూట్లీ. ముఖ్యంగా సువర్ణ చూడండి, ఇప్పుడు మనం ఇంతమంది హీరోస్ నటిస్తూ వచ్చారు. మీరు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో తీసుకున్నట్లయితే, మీరు తెలుగు తీసుకున్నా, బెంగాలీ తీసుకున్నా, హిందీ తీసుకున్నా గానీ మేబీ థౌజండ్స్ ఆఫ్ యాక్టర్స్ యాక్టింగ్ చేస్తూ వచ్చారు. బట్ కానీ మనకు ఎవరు ఎక్కువగా గుర్తుంటారు తెలుగులో? ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు, తర్వాత కృష్ణ. తర్వాత వచ్చిన వాళ్ళు చిరంజీవి, వేరే జనరేషన్. బట్ వీళ్ళని ఎక్కువగా గుర్తుంచుకుంటుంటాం. సో అట్లాగే హిందీలో కూడా దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా అండ్ ఆ తర్వాత జితేంద్రతో పాటు ధర్మేంద్రని ఎక్కువగా జ్ఞాపకం. మిథున్ చక్రవర్తి లాంటి వాళ్ళు కూడా 80s లో అద్భుతమైనటువంటి యాక్టింగ్ చేసి అందరినీ అరెస్ట్ వస్తారు, అందులో డౌట్ లేదు. కానీ ఒక చెరగని ముద్రను వేసినటువంటి కొంతమంది యాక్టర్స్ లో ధర్మేంద్ర ఒకడు. అండ్ అతనికి మనం ఎలా నివాళులు అర్పించాలో నాకు అర్థం కావట్లేదు. బికాస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ అండి. చరిత్రలోనే అటువంటి యాక్టర్స్ చాలా రేర్ గా ఉంటారు. మీరు ఏ రోల్ ఇచ్చగానే ధర్మేంద్రకు మీరు సీరియస్ రోల్ ఇచ్చా చేయగలుగుతాడు, కమెడీ రోల్ ఇచ్చా చేయగలుగుతాడు. తర్వాత అతని డైలాగ్ డెలివరీ సంథింగ్ స్పెషల్ అసలు యాక్చువల్ గా. అంటే కొంతమంది ముఖ్యంగా ఈ రోజుగా పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళలో మేము శత్రుఘ్న సిన్హా తీసుకున్నట్టయితే, రాజ్ కుమార్ తీసుకున్నట్టయితే, వీళ్ళందరూ కూడా వాళ్ళ డైలాగ్స్ తోటి చాలా చాలా పాపులారిటీ సంపాదించారు. అండ్ అందులో ధర్మేంద్ర చాలా స్లోగా మాట్లాడతారు, దిలీప్ కుమార్ లాగా ఎక్కువగా ఎగ్జుబరెన్స్ ఉండదు అతని యాక్టింగ్ లో. బట్ మీరు ఏ మూవీ ఏ రోల్ ఇచ్చా గానీ ఐ థింక్ దానికి అద్భుతమైనటువంటి జస్టిస్ న్యాయం చేసినటువంటి కొంతమంది అరుదైనటువంటి హీరోస్ లో అతను ఒకడు. సో వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు మిస్ హిమ్, డౌట్ లేదు అందులో. బట్ చాలా హ్యాపీగా నివసించాడు, అందరిని అలరిస్తూ వచ్చాడు. సో అతను ఎవరు ప్రపంచం మర్చిపోదు. కొంతమందిని ప్రపంచం ఎప్పుడు మర్చిపోదు. ఇప్పుడు ఘంటసాలాన్ని మనం మర్చిపోతామా, బాలసుబ్రహ్మణ్యం మర్చిపోతామా, అట్లాగే కిషోర్ కుమార్ మర్చిపోతామా, మొహమ్మద్ రఫీని మర్చిపోతామా, లతా మంగేష్కర్ మర్చిపోతామా. సో ఇట్లా ఎలానైతే కొంతమంది సింగర్స్ మనం మర్చిపోమో, ఈ యాక్టింగ్ లో కూడా దిలీప్ కుమార్ లాగా ధర్మేంద్ర కూడా తనకంటూ ఒక ఇండెలిబుల్ ఇంప్రెషన్ వేసుకున్నాడు సినీ ఇండస్ట్రీలో. సుధీర్ గారు, పర్సనల్ గా మీకు కిషోర్ కుమార్ గారి సంగీతం ఎంత ఇష్టమో ధర్మేంద్ర గారు కూడా అంతే ఇష్టమని అంతకు ముందు మీరు చెప్పున్నారు. సో కిషోర్ కుమార్ గారు అలాగే ధర్మేంద్ర గారి కాంబినేషన్ లో బాగా అంటే ఒక సంచలనం క్రియేట్ చేసిన పాట ఏదైనా ఇప్పుడు మన కోసం? ఒక 2 సాంగ్స్ పాడతాను ముఖ్యంగా. ఇంతకుముందు హంబే వఫా అనేది నేను పాడాను. పల్ పల్ దిల్ కే పాస్ అని కిషోర్ కుమార్ ది స్టార్ట్ చేశాడు విజయ్. దాంట్లో ఒక్కొక్క స్టాంజా పాడుకుందాం మనం. कितनी अकेली थी वो राहें हम जिन पे, अब तक अकेले चलते रहे, जाने तुम्हें मैंने कोई धोखा दिया, जाने तुम्हें कोई धोखा हुआ, इस प्यार में सच झूठ का तुम फैसला कर ना सके, हम बेवफा हरगिज न थे, पर हम वफा कर ना सके. पल पल दिल के पास में చరణాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా हर शाम आंखों पर तेरा चल लहराए, हर रात यादों की बारात ले आए, मैं सांस लेता हूँ तेरी खुशबू आती है, एक महका महका सा पैगाम लाती है, मेरे दिल की धड़कन भी तेरे गीत गाती है, पल पल दिल के पास.
మాస్ ఇంకో బ్రహ్మాండమైన సాంగ్ నాకు అనూహ్యంగా జ్ఞాపకం వస్తుంది. ఒక బ్రహ్మాండమైన రేఖాతోటి పిక్చరైజేషన్ వండర్ఫుల్. అది తాగుతూ బ్రహ్మాండంగా ఒక ఫిలాసఫికల్ తాగిన మొత్తం కూడా ఫిలాసఫికల్ గా दुनिया मुझसे कहती है कि पीना छोड़ दे, पीना छोड़ दे, अरे दुनिया मुझसे कहती है कि पीना छोड़ दे, ये क्यों ना कहती है कि जालिम जीना छोड़ दे, जीना छोड़ दे, क्या समझे ये दुनिया, क्या जाने ये दुनिया. వండర్ఫుల్ సాంగ్స్ అందరికి ఎక్సలెంట్ సాంగ్. ఒకటి ఫిలాసఫికల్ గా దునియా ఓ దునియా అన్న పాట అద్భుతమైన ఫిలాసఫికల్. దానికంటే ముఖ్యంగా అటువంటి విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరూ కూడా మీరు చూడండి వీళ్ళ మంచితనం అండి. అంటే ఎప్పుడు కూడా అతనికి ఘమండి అన్న శబ్దం అసలు యాక్చువల్ గా తన లైఫ్ లో లేదని చెప్పి జర్నలిస్టులు చెప్తుంటారు. ఏ జర్నలిస్ట్ వచ్చా కానీ భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన నటుడు ధర్మేంద్ర. 1960లలో సినీ రంగ ప్రవేశం చేసిన ధర్మేంద్ర తన సుదీర్ఘ కెరీర్లో 300కు పైగా చిత్రాలలో నటించారు. ఆయన కేవలం నటుడుగానే కాక నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా కూడా రాణించారు. ధర్మేంద్ర రొమాంటిక్ హీరోగా, యాక్షన్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. కామెడీ పాత్రలోనూ అద్భుతమైన నటనను ప్రదర్శించి అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు ధర్మేంద్ర. సుధీర్ గారు, సుధీర్ గారు, అయితే ఇప్పుడు ధర్మేంద్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఆయన మృతి తీవ్ర లోటుగానే మనం చెప్పుకోవాలి. అయితే బాలీవుడ్ లో ఇందాక మీరు చెప్పిన లిస్ట్ ప్రకారం ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ధర్మేంద్ర గారికి కూడా హీమాన్ అని, యాంగ్రీ యంగ్మన్ అని ఇట్లా రకరకాల బిరుదులు వచ్చాయి. అసలు ఆయన నటనలో ఏం ప్రత్యేకత ఉంటుంది? అసలు ఆ బిరుదులు ఆయనకి రావడానికి కారణం అంటే ఆయనకు వచ్చిన పాత్రలు అలాంటివా, లేకపోతే ఆయన తీరా అలా ఉంటుందా, ఆయన నటన తీరా అలా ఉంటుందా? అతనికి ఏ రోల్ ఇచ్చా కానీ సక్సెస్ఫుల్ గా అతడు దాన్ని ప్లే చేసేవాడు డౌట్ లేదు. బికాస్ అతను ఉన్నటువంటి వర్సటాలిటీ అండి. అతను నిజంగా గా చెప్పుకోవాలంటే కొన్ని ఇప్పుడు మనం పౌరాణికమైనటువంటి మూవీస్ తెలుగులో ఎక్కువగా ఉంటాయి, బట్ హిందీలో కూడా కపుల్ ఆఫ్ మూవీస్ లో అతడు యాక్టింగ్ చేసి తన యొక్క స్పెషల్ క్వాలిటీని ప్రతిసారి కూడా నిరూపిస్తూ వచ్చాడు. అతనికి ఏ రోల్ ఇచ్చా కానీ, మీరు యాంగ్రీ మ్యాన్ రోల్ ఇచ్చా పర్వాలేదు, లేకుంటే ఒక దాన్ని ఏమంటారంటే ఒక బాక్సర్ లాంటి ఒక రోల్ ఇచ్చా పర్వాలేదు, లేకుంటే ఒక రొమాంటిక్ హీరోగా రోల్ ఇచ్చా కానీ ఈ డిడ్ జస్టిస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ రోల్. సో అతను ఉన్నటువంటి ఆ వర్సటైలిటీ, అంటే డైలాగ్ డెలివరీ చాలా ఈజీగా ఉండేది, ఎక్కువ కష్టపడేవాడు కాదు, అసలు ఎఫర్ట్లెస్ గా యాక్టింగ్ చేసేది, అండ్ హావభావాలు ముఖ్యంగా. అంటే అతనికి ఉన్నటువంటి గిఫ్ట్ ఏంటంటే అన్నిటికంటే ముందు బికాస్ హెవీ పర్సనాలిటీ. మీరు ఒక మంచి హీరోగా కొనసాగాలే ఫిలిం ఇండస్ట్రీలో అంటే మీకు ఆ పర్సనాలిటీ కూడా ఉండాలి. అసలు యాక్చువల్ గా చార్మింగ్ పర్సనాలిటీ, హ్యాండ్సమ్ పర్సనాలిటీ, అది కూడా నేను అనుకుంటాను అతని యాక్టింగ్ ఒక స్పెషల్ ఫ్లేవర్ గా నిలిచింది, డౌట్ లేదు. ఇంతకు ముందు హీమాన్ అని చెప్పారు కదా, అది యాక్చువల్గా చెప్పాలంటే ఒక సాడ్, ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ లైఫ్ లో ఎప్పుడు కూడా అది రిబల్ వేస్తూనే ఉంటారు ధర్మేంద్ర. అంటే ధర్మేంద్ర షూటింగ్ టైంలో ఒక ఫైటింగ్ సీన్ లో కూడా ఒక పంచ్ అది అనూహ్యంగా తగలడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలడం అనేది అది నిజంగానే వెరీ వెరీ సాడ్ సిచ్యువేషన్. ఈ బిటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా రిమూవ్ వేస్తూ ఉంటాడు. మెయిన్ గా చెప్పాలంటే ఇందాక చెప్పినట్టు సుధీర్ గారు ఆ పంచ్ డైలాగ్స్ కొట్టడంలో మాత్రం ధర్మేంద్ర ఇచ్చిన స్పాంటేనిటీ, ఆ షాయరీ అంటాం కదా, షాయరీలు అయితే బ్రహ్మాండంగా, ఆ అనూహ్యంగా ధారాళంగా అతని నోట్లో నుంచి వచ్చే ఆ శబ్దాలు అయితే బ్రహ్మాండంగా ఉంటాయి. ఎక్సలెంట్ యాక్టింగ్. ఆ యాక్టింగ్ అనేది నిజంగానే న్యాచురల్ గా ఈ సీన్ మన జీవితంలో మనమే అనుభవిస్తున్నాం అన్నట్టుగా ఉండేది. ఎందుకంటే ఇందాక వర్సటాలిటీ అని చెప్పారు కదా సుధీర్ గారు, అందులో ఇప్పుడు అలీబాబా చాలీస్ చోర్ లో మీరు అదొక పౌరాణిక టైప్ మూవీలో అందులో కూడా బ్రహ్మాండమైన యాక్టింగ్. అది నిజంగానే ఎన్నిసార్లు చూసినా కూడా తనిఖీ తీరదు. అలాంటి మూవీస్ చాలా ఉన్నాయి. అందులో ఒక పాట జాదూగర్ జాదూగర్ ఆయేగా కిసి కో సమజ్ నహీ ఆయేగా, అరే జాదూగర్ జాదూగర్ జై. ముఖ్యంగా మహమ్మద్ రఫీ పాడినటువంటి పాట అతనికి రియల్ చెప్పాలంటే లైఫ్ ఇచ్చినటువంటి పాట. అంటే ఎర్లీ 70s లో కిషోర్ కుమార్ ఎక్కువగా రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ పాడేది. ఆ పర్టికులర్ పీరియడ్ లో ఆజ్ మోసం బడా బేమాన్ అనేటువంటి పాట అద్భుతమైనటువంటి పాట. అండ్ జీవితంలో అందరికీ పాఠాలు నేర్పేటటువంటి పాట ఒకటి అద్భుతమైనది రైల్. ఇప్పుడు ట్రైన్ విషయం మనం మాట్లాడుతుంటాం కదా,
మీరు ట్రైన్ విషయం గాడి బులారహి అన్న పాట అతన్ని ఒక లెవెల్లోకి తీసుకువెళ్ళినటువంటి పాట. అండ్ ఆ పాట కూడా ముఖ్యంగా కిషోర్ కుమార్ పాడడానికి కారణం ఏంటంటే మొహమ్మద్ రఫీ స్వయంగా కూడా నేను కాదు ఈ పాటకు న్యాయం చేసే సింగర్ కిషోర్ కుమార్ అని చెప్పడం. అండ్ మీరు చూడండి గాడి బులారహి అనే సాంగ్ మీకు ఒక 7-8 చరణాలు ఉంటుంది. మీకు జీవితంలో జీవితం యొక్క రియల్ ఫిలాసఫీ మీకు తెలియాలి అంటే మీరు ఆ పాట విన్నట్లయితే మీకు అన్ని కూడా నేర్పుతుంది. కష్టాలు ఎలా ఉండాలి, మనం సుఖాలు ఎలా ఉండాలి, మనం బాధపడకుండా ఎలా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట నేర్పేటటువంటి పాట అందరికీ అదే పాట. మీకు కావాలంటే ఒక లైన్ మీకు వినిపిస్తాం మేము. జీవితాన్ని ముడిపెట్టుకున్న ఒక ట్రైన్ జర్నీలో ఉన్న పాట అద్భుతమైన సాంగ్ అది. ఎందుకంటే ఆనంద్ బక్షి రాసిన ఆ పాట కిషోర్ కుమార్ అద్భుతంగా, అందులో యాక్టింగ్ అయితే అది బ్యాక్గ్రౌండ్ స్ట్రోక్ లో వచ్చిన సాంగ్ లో యాక్టింగ్ అయితే ఆ ఎమోషనల్ సీన్స్ అన్ని కూడా ధర్మేంద్ర చాలా చక్కగా ఉంటాయి. गाड़ी बुला रही है, सीटी बजा रही है, चलना ही जिंदगी है, चलती ही जा रही है, गाड़ी बुला रही है, सीटी बजा रही है. ఇందాక సుధీర్ గారు చెప్పినట్టుగా ఆ మొహమ్మద్ రఫీ పాడిన పాట ఎప్పుడు కూడా స్టేజ్ ప్రోగ్రామ్ లో ఈ పాట లేకుండా ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే आज मौसम बड़ा बेईमान है, बड़ा बेईमान है, आज मौसम आने वाला कोई तूफान है, कोई तूफान है, आज मौसम అప్పుగా ఉంటది. మహమ్మద్ రఫీ వాయిస్ కూడా ధర్మేంద్రకు ఈ పాటలో అద్భుతమైన యాక్టింగ్, పాటలో కూడా ఎమోషనల్ ఫీలింగ్స్, లవ్ అండ్ ఎఫెక్షన్ చాలా బ్రహ్మాండంగా. ఆయన ముఖ్యంగా మీరు హోలీ పండుగ వచ్చినప్పుడు అలా గానీ షోలేలోని పాట సువర్ణ ప్రతి చోట కూడా ప్లే చేసేటువంటి పాట. ఆ పాట మీకు ఎక్కడ పోయినప్పటికీ మీరు నార్త్ సైడ్ వెళ్ళినట్టయితే ఆ పాట ప్లే చేసుకుంటూ హోలీ అనేది ఆడుతుంటారు. ఆ పాట ముఖ్యంగా होली के दिन दिन खिल जाती है, रंगों में रंग मिल जाती है, होली के दिन दिन खिल जाती है, रंगों में रंग मिल जाती है. हेममालिनी ధర్మేంద్ర యాక్షన్ అద్భుతం అండి. ఆ పర్టికులర్ దాంట్లో ఇద్దరు కలిసి కూడా చాలా మూవీస్ లో యాక్టింగ్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ మన అందరికీ తెలుసు ధర్మేంద్రకు ఫస్ట్ వైఫ్ కూడా ఉండేది. అండ్ సన్నీ డోయల్ అఫ్ కోర్స్ వాస్ బార్న్ టు ద ఫస్ట్ వైఫ్. అండ్ అతను కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. వాళ్ళ అతని సంతానంలో కూడా మీకు సన్నీ డోయల్ కూడా 80s లో నేను అనుకుంటాను అఫ్ కోర్స్ ఫాదర్ తోటి మనం కంపేర్ ఇస్ నాట్ నోబడీ, చిప్ ఆఫ్ ది వరల్డ్ బ్లాక్ అంటే ఎవరు కూడా కాదు. మీకు అమితాబ్ బచ్చన్ లాగా అమితాబ్ బచ్చన్ కుమారుడు యాక్టింగ్ చేయడు, ఎన్టీ రామారావు లాగా మనం ఎన్టీఆర్ కుమారులను కూడా ఎవరిని చూడలేదు, నాగేశ్వరరావు లాగా నాగేశ్వరరావు భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన నటుడు ధర్మేంద్ర. 1960లలో సినీ రంగ ప్రవేశం చేసిన ధర్మేంద్ర తన సుదీర్ఘ కెరీర్లో 300కు పైగా చిత్రాలలో నటించారు. ఆయన కేవలం నటుడుగానే కాక నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా కూడా రాణించారు. ధర్మేంద్ర రొమాంటిక్ హీరోగా, యాక్షన్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. కామెడీ పాత్రల్లోనూ అద్భుతమైన నటనను ప్రదర్శించి అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు ధర్మేంద్ర. ధర్మేంద్ర కెరీర్ లో చెప్పుకోతగ్గ మైలురాయి 1975లో వచ్చిన షోలే మూవీ. ఈ ఐకానిక్ సినిమాలో ఆయన పోషించిన పాత్ర పేరు చిరస్మరణీయమైంది. దీంతో పాటు ఫూల్ ఔర్ పత్తర్, మేరా గావ్ మేరా దేశ్ లాంటి విజయవంతమైన సినిమాల్లో ధర్మేంద్ర నటించారు. ఆయన న్యాచురల్ యాక్టింగ్, ఆకర్షణీయమైన రూపం, ఉద్వేగభరితమైన నటన ఆయనను దశాబ్దాలుగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిపేశాయి.
కెరీర్ లో షోలే, చుప్కే చుప్కే, ధరమ్వీర్, సీతా और గీతా, యాదవ్ కి బారాత్ లాంటి ఎన్నో క్లాసిక్ సినిమాలతో అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. స్క్రీన్ పై తన పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, మాస్ అపీల్, అద్భుతమైన స్టైల్ తో ఆయనకు అభిమానులు హీమ్యాన్ ఆఫ్ బాలీవుడ్ అని బిరుదిచ్చారు. ధర్మేంద్ర నటించిన తాజా చిత్రం 21 విడుదలకు సిద్ధమవుతోంది. ఇది పరమవీర చక్ర గ్రహీత లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం. ఇందులో ఆయన హీరో తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ డిసెంబర్ 25న విడుదల కానుంది. ఎస్ సుధీర్ గారు, మీరు అన్నారు ఇంతకుముందు యాదవ్ కి బారాత్ అన్నారు కదా. యాదవ్ కి బారాత్ తెలుగులో కూడా సువర్ణ అన్నదమ్ముల అనుబంధం అనే ఒక మూవీ వచ్చింది. అండ్ నేను అనుకుంటున్నాను ఎన్టీ రామారావు చాలా అద్భుతమైనటువంటి పాట. అందులో ముఖ్యంగా మనకు తెలుగులో ఉన్నటువంటి పాట ఏంటంటే తెలుగులో ఆనాటి హృదయాల ఆనంద గీత, హిందీలో చాలా పాపులర్ అండి. యాదవ్ కి బారాత్ నికిలి హై, చాలా అద్భుతమైనటువంటి పాట అది కూడా. అండ్ యాదవ్ కి బారాత్ లో మీరు అన్నట్టుగా ధర్మేంద్ర రోల్ అవుట్ స్టాండింగ్ అండి అసలు. ఎందుకంటే ఆ ఫిల్మ్ కి ఏదైనా కిక్ వచ్చింది అంటే అతని ద్వారానే వచ్చింది. యాదవ్ కి బారాత్ చాలా హిట్ కావడానికి నేను అనుకుంటాను అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా ఈ ప్లేడ్ వండర్ఫుల్ రోల్ ఇన్ దట్ మూవీ, డౌట్ లేదండి. అండ్ దాంతో పాటు చుప్కే చుప్కేలో అమితాబ్ బచ్చన్ తో కలిసి ఫస్ట్ టైం వాళ్ళిద్దరు యాక్టింగ్ చేయడం. ఆ తర్వాత అఫ్ కోర్స్ షోలే ఎంత బిగ్ హిటో మన అందరికీ తెలిసిందే. అండ్ షోలేలో కూడా మీరు చూడండి ఇంతమంది యాక్టింగ్ ఉంది. అమితాబ్ బచ్చన్ తన ఫ్లేవర్ డిఫరెంట్ గా కనబడుతుంది. అఫ్ కోర్స్ గబ్బర్ సింగ్ అండ్ అమ్జద్ ఖాన్ యొక్క రోల్ ఇట్ వాస్ డిఫరెంట్. అండ్ ఆ తర్వాత సంజీవ్ కుమార్ వండర్ఫుల్ మల్టీ స్టార్ యాక్టింగ్ లో కూడా ధర్మేంద్ర రోలే ఎక్కువగా. ఎందుకంటే మన దృష్టి అంతా ఎక్కువ కూడా యాక్టింగ్ ఏదన్నా పోతుందంటే యాక్చువల్ గా ధర్మేంద్ర మీద పోతుంది. ధర్మేంద్ర ఇంతగా మనం వాడిన గాడి గులారే ఈ సాంగ్ గురించి ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ ఇంపాక్ట్ మనిషి జీవితం మీద ప్రభావం చూపుతుందా అన్న దానికి గ్రేట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆనంద్ బక్షి అంత ధర్మేంద్ర ఇద్దరు చర్చిస్తున్న సందర్భంలో ఒక బ్రహ్మాండమైన విషయం చెప్పాడు. ఎందుకంటే ఆనంద్ బక్షి కుమారుడు వచ్చి అడుగుతాడు ఫాదర్ తోటి ఏంటంటే ఎన్నో బ్రహ్మాండమైన అవార్డులు ఇస్తారు కదా, ఇంత మంచి పాట రాశారు కదా మీరు గాడి గులారే, బ్రహ్మాండమైన యాక్టింగ్ ధర్మేంద్ర, మీకు మాత్రం ఇందులో అవార్డు రాకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఒక విషయం చెప్పాడు. నాకు అతను ఒక లెటర్ రాశాడు, ఆ లెటర్ లో కూడా నాకు ఆ అవార్డు కంటే ఎక్కువ. ఎందుకంటే ఏమన్నాడంటే అతడు సూసైడ్ చేసుకున్న సమయంలో కూడా ఈ పాట అచానక్, ఎందుకంటే ఆయన సూసైడ్ చేసుకున్నామని ఒక వ్యక్తి అలా 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 వెళ్తూ రైల్వే పట్టిన పోతుంటాడు. పోతుంటే అక్కడ ఒక పాంటీల దగ్గర ఈ పాట పర్టికులర్ గా గాడి గులారే ఈ స్టాండ్ వర్షం పడుతుంది. ఆ టైంలో ఇది విన్నాడు ఏంటంటే గాడి కన్నా రైట్. సుధీర్ గారు థ్యాంక్ యూ అండి. విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్. ధర్మేంద్ర గారి మృతి పట్ల మీ స్పందనను మాకు చక్కగా తెలియజేశారు.